ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. టీడీపీలో సీనియర్లకు చంద్రబాబు మొండి చేయి చూపుతున్నారా? తమ వారసులకు ఓ దారి చూపించాలనుకుంటున్నా ఆ సీనియర్ పొలిటీషియన్ల ఆశలు నెరవేరే పరిస్థితి లేదా? రాష్ట్ర రాజకీయాలలో చక్రం తిప్పిన ఆ నేతలు ఎందరికో రాజకీయంగా భవిష్యత్తు చూపిన వారు తమ పిల్లల వద్దకు వచ్చేసరికి ముందడుగు వేయలేకపోతున్నారా? సీనియర్లపై టీడీపీ అధిష్టానం లెక్కలు ఎలా ఉండబోతున్నాయి? ప్రస్తుతం ఇదే చర్చ టీడీపీలో బగ్గుమంటుంది. మాజీ మంత్రులు అయ్యన్న పాత్రుడు, బండారు సత్యనారాయణమూర్తి, ఇక మరో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా సీనియరే. ఈ ముగ్గురు ఉమ్మడి విశాఖ జిల్లాలలో ప్రభావం చూపగల నేతలు. ముగ్గురిది రాజకీయ కుటుంబమే కావడంతో వీరి వారసులు కూడా రాజకీయాల్లో చురుకుగానే తిరుగుతున్నారు. అయ్యన్న కుమారుడు విజయ్ ఐటీడీపీ బాధ్యతల్లో పార్టీ క్రియాశీలకంగా ఉండగా, బండారు కుమారుడు అప్పలనాయుడు, గంటా కుమారుడు రవితేజ స్థానిక రాజకీయాల్లో యాక్టివ్గా తిరుగుతున్నారు. ఈ ముగ్గురు వారసులు ఈసారి ఎన్నికల్లో ఎంపీ లేదా ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఉవ్విర్లూరుతున్నారు. తమకు అవకాశం ఇవ్వాలని పార్టీపై ఒత్తిడి తెస్తున్నారు. ముఖ్యంగా సీనియర్ నేత అయ్యన్న తన మనసులో మాటను ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన చంద్రబాబుకు చెప్పేశారు. బహిరంగ వేదికపైనే ఈసారి తన కుమారుడికి అవకాశం ఇవ్వాలని, అవసరమైతే తాను తప్పుకుంటానని కుండబద్దలు కొట్టారు అయ్యన్న. కానీ చంద్రబాబు నుంచి ఎలాంటి హామీ రాకపోవడంతో అయ్యన్న మనసు నొచ్చుకుందట. చింతకాల విజయ్ కూడా పార్టీలో క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు. పార్టీ సోషల్ మీడియా వింగ్ ఐటీడీపీకి సారాధ్య బాధ్యతలు చూస్తున్న విజయ్ ఈసారి చట్టసభలో అడుగు పెట్టాలని ఆశిస్తున్నారు. భారతీ పే యాప్ పోస్ట్ వ్యవహారంలో విజయ్ పై కేసులు కూడా నమోదయ్యాయి. ఆ సమయంలో ఆయన కోర్టుకు సైతం వెళ్లారు. పార్టీ కోసం అంత రిస్క్ చేసిన వారికి కూడా చంద్రబాబు అవకాశం ఇవ్వడానికి ఎందుకు వెనకాడుతున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి తన వారసుని రంగంలోకి దించాలన్నా అయ్యన్న కోరిక నెరవేరుతుందో లేదో చూడాలి.